గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను మీ పాటలు విన్నప్పుడల్లా ఒక్కసారైనా మిమ్మల్ని కలిసి మీతో కాసేపు మాట్లాడో ఫోటో దిగాలని అనుకునేవాడిని. థ్యాంక్ యూ సార్. సో అనుకోకుండా లక్కీలీ మీరే వచ్చి కూర్చున్నారు నా ముందు. అండ్ చాలా విషయాలు ఉన్నాయి నేను అడగాల్సినవి. ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? బాగున్నాను సార్. వర్షం చాలా నాకు నచ్చిన వర్షం పడుతుంది. మూవీ టుమారో రిలీజ్ అవుతుంది. ఎవ్రీబడి ఈజ్ రిసీవింగ్ వెరీ వెల్. అప్పటి నుంచి అందాల రాక్షసి ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్లో దిగిన రోజు ఏం ఎగ్జైట్మెంట్ ఉందో అదే ఎగ్జైట్మెంట్లో నేను ఇక్కడ ఉంటున్నా. అందాల రాక్షసి సినిమా కమర్షియల్గా సక్సెస్ కాకపోయినా పాటలు సూపర్ డూపర్ 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 హిట్. ఇప్పటికీ ఈవెన్ నేను మ్యూజిక్ ఛానల్లో వర్క్ చేసినప్పుడు యాంకర్గా అందాల రాక్షసి బిలాంగ్స్ టు మా మ్యూజిక్ అనమాట. సో ప్రతి ఒక్కరు ఆల్టర్నేట్ డేస్ లైక్ 2 daysలో 1 day అయినా సరే అందాల రాక్షసులు ఏదో ఒక పాట అడిగారు. సో ఆ పాట ప్లే చేయండి ప్లీజ్, ఆ పాట ప్లే చేయండి ప్లీజ్ అని. ఆ పాట అడిగిన ప్రతిసారి అరే ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎంత గ్రేట్ అండి. ఇంకొకటి విషయం ఏంటంటే అందాల రాక్షసి ఆడియో లాంచ్లో అందరికీ వచ్చిన గెస్టులందరికీ తిరుపతి లడ్డు కూడా ఇచ్చారు ఒక కవర్తో పాటు. సో ఇప్పుడు ఆడియో లాంచ్కి అంజయ్ గారితో పాటు నేను కూడా హోస్ట్ చేశాను. అప్పుడు ఒక తిరుపతి లడ్డు కూడా తిన్నాం. అందుకే ఆ పాటలు బాగా గుర్తు అండ్ మీరు అంతగా గుర్తు. తిరుపతి లడ్డు అంటే ఎంత ఇష్టమో రతన్ గారు కూడా అంత ఇష్టం. బట్ ఆయన చూసి ఆయన ఈ అబ్బాయి అంత గ్రేట్ మ్యూజిక్ ఇచ్చాడా అనే ఫీలింగ్ ఉంటుంది మాకు. ఎస్ సార్. ఫస్ట్ ఎవరు నంబరు నేనే అందాల రాక్షసి మ్యూజిక్ నేనే అందరి దగ్గర ఇంట్రొడ్యూస్ చేసి ఫస్ట్ టైం. నాకు తెలుగు అంత రాదు అప్పుడు, ఇప్పుడు కొంచెం మాట్లాడుతున్నా. సో అప్పుడు వచ్చినప్పుడు అందరూ అందాల రాక్షసి మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా చేశారు అని ఒక గ్రూప్లో మాట్లాడుతున్నారు. ఆ గ్రూప్లో నేను కూడా ఐ విల్ స్టాండ్ దేర్. సమ్ పీపుల్ విల్ సే దట్ గై ఈజ్ వెరీ గుడ్ గై, వెరీ నైస్, బాగా ఇచ్చారు అది ఇది అని. దెన్ సార్ నేనే అది అని ఐ విల్ గో దర్. ఇంకోటి ఇంట్రెస్టింగ్ జరిగింది. ఒక హోటల్లో ఐ వాజ్ స్టాండింగ్ దేర్, ఒక నార్మల్ షర్ట్ వేసుకుని అవసరం అమ్మ ప్లేట్ అని తీసేయి మ్యూజిక్ డైరెక్టర్ గారు వచ్చేస్తున్నారంట అని. బికాస్ నిజంగా జరిగింది సార్. ఐ వాజ్ స్టాండింగ్ విత్ మెరూన్ కలర్ షర్ట్. దట్ హోటల్ డ్రెస్ కోడ్ ఇస్ మెరూన్ కలర్ ఐ థింక్ సో. దే సెడ్ అమ్మ ప్లేట్ అని తీసేయి మ్యూజిక్ డైరెక్టర్ వస్తున్నారని. అప్పుడు కూడా నేనే మ్యూజిక్ డైరెక్టర్ సార్ అని. That's a funny incident. But actually like technicians కి ఆఫ్ స్క్రీన్ మీరంతా తెర వెనుక హీరోలు. లైక్ మేము సినిమాలో హీరోని చూస్తాం, ఆ పాట అరే భలే ఉందని పాడేసుకుంటాం, కానీ ఆ పాటకి లిరిక్స్, సింగింగ్, మ్యూజిక్ అందించిన తెర వెనుక హీరోలు ఉంటారు. బట్ ఇప్పుడు అండ్ లైక్ చాలా రోజుల క్రితం సార్, అంటే కొన్ని లైక్ 80s ఆ టైంలో మ్యూజిక్ డైరెక్టర్లు తెలియదు జనాలకి, ఓన్లీ హీరోలు తెలుసు. ఆ పాట హీరోనే పాడాడు అనుకునే పీపుల్ ఉన్నారు. బట్ ఇప్పుడు సోషల్ నెట్వర్క్ ఇవన్నీ బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత సింగర్లు, ఈవెంట్స్ బాగా వచ్చిన తర్వాత సింగర్లు అండ్ రియాలిటీ షోస్ వచ్చాయి ప్రతి ఛానల్లో. మ్యూజిక్ డైరెక్టరే అక్కడ కూర్చొని జడ్జిగా ఉండేసరికి మ్యూజిక్ డైరెక్టర్లు బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు. బట్ మీరు అందాల రాక్షసి, హుషారు, అర్జున్ రెడ్డి, ఎవడే సుబ్రహ్మణ్యం ఇలాంటి సూపర్ డూపర్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్లు ఇచ్చి కూడా రతన్ అంటే ఇంకా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు? దట్స్ మై లాంగ్వేజ్ ప్రాబ్లమ్. నేను బయట మై ఇన్వెస్ట్మెంట్ ఇస్ మ్యూజిక్ సార్. ఫస్ట్ ఐ డింట్ కాన్సన్ట్రేట్ ఆన్, నాకు అది తెలీదు. ఫస్ట్ ఎలా నన్ను పోర్ట్రేట్ చేయడం, ఎలా ఎక్స్పోజ్ చేయడం నాకు తెలీదు. నాకు తెలిసినదని రూమ్లో కూర్చుని కంపోజ్ చేయడం, సార్ వచ్చేస్తే ఆ టైంకి సాంగ్ ఇవ్వడం. దిస్ ఈజ్ వాట్ ఐ, బికాస్ అందరికీ అన్నీ తెలియాలి అని లేదు కదా, నాకు అది తెలియలేదు. సడన్గా నేను ఇదన్నీ ఇప్పుడే తెలుసుకున్నా. ఇండస్ట్రీ ఈజ్ గ్రోయింగ్, యూట్యూబ్ ఈజ్ గ్రోయింగ్, సోషల్ మీడియా ఈజ్ గ్రోయింగ్. వై ఐఎమ్ నాట్ దేర్? ఎవ్రీబడి ఈజ్ రైటింగ్ మై ఓన్ స్క్రిప్ట్. సంబడి సెడ్ సమ్ ఫనీ ఇన్స్ట్రుమెంట్స్ అగైన్. ఐఎమ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, ఐ వోంట్ కమ్ ఇండియా. ఏదో ఒక మంత్లీ ట్వైస్ వస్తున్నాను. ఆస్ట్రేలియా ఎక్కడ ఉంది కూడా నాకు తెలీదు. నిజంగా చెప్తున్నా, నేను ఇక్కడే ఉంటున్న అబ్బాయి. అందరూ అలా చెప్పినప్పుడు నాకు ఇది ఎక్కడో ఐఎమ్ లూజింగ్ సమ్ మై నేమ్. అండ్ బట్ మీరు ఆస్ట్రేలియాలో ఉంటారని మిమ్మల్ని ఎక్కడో హైప్ చేశారు కానీ ఎవ్రీబడి ఈస్ థింకింగ్ ఐఎమ్ ఫ్రమ్ సమ్ అదర్ కంట్రీ. నో సార్, ఐఎమ్ ఫ్రమ్ సమ్ అదర్ స్టేట్. నేను చెన్నైలో ఉన్నా, ఇప్పుడు చెన్నైలో మ్యూజిక్ చేస్తున్నా, హైదరాబాద్లో మ్యూజిక్ చేస్తున్నా. మ్యూజిక్ తప్ప వేరేం తెలియదు సార్ నాకు. సినిమా, మ్యూజిక్ అది మాత్రమే. సో నాకు
లక్కీలీ ఆర్ అన్లక్కీలీ మ్యూజిక్ మీద చాలా కాన్సన్ట్రేషన్ ఉంది. ఇది వల్ల నాకు ఎక్స్పోజర్ రాలేదు. యాక్చువల్లీ ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమాని యూజ్ చేసుకొని చాలా ఈవెన్ సింగర్స్ ఆల్సో ఒక్క పాట హిట్ అయితే ఆ సింగర్ని ప్రతి ఈవెంట్లో సింగరే కనపడతాడు, ప్రతి రియాలిటీ షోలో సింగరే కనిపిస్తాడు. ఇప్పుడు నేను చూసిన సిచ్యువేషన్ ఒక పాట హిట్ అయితే చాలా లేడీ సింగర్ కానీ ఆ మేల్ సింగర్ కానీ ఆ పాట పేరు చెప్పుకొని ఒక ఈవెంట్కి 10,000 తీసుకునే వాళ్ళు 50,000 కూడా తీసుకుంటారు. బట్ మీరు అలాంటి అద్భుతమైన సాంగ్స్ ఇచ్చి ఇప్పటికీ ఇంకా రథన్ అంటే ఎవరో తెలీదు అని నాకు తెలియదు సార్. నాకు నేను ఇంకా బాగా చేయట్లేదు అని నేను చేస్తున్నా. ఐ డిడ్ మై 40% మేబీ. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఐఎమ్ థింకింగ్ ఇంకా చేయలేదు, ఏం చేసాం మనం ఇంత బాగా ఇంకా చేయలేదు, ఇంకా చేయాలి. నాకు ఇంకా ఎక్కలేదు సార్, నిజంగా ఎక్కలేదు మైండ్కి. అందరూ చెప్తున్నారు బాగుంది అంటే దట్ ఐ ఫెల్ట్ ఓకే ఐఎమ్ డూయింగ్ కేసరి, ఎవ్రీబడి సెయింగ్ స్వీట్. ఓకే కేసరి షుడ్ బి స్వీట్ నో కైండ్ ఆఫ్ సాంగ్ బాగా చేయాలంటే బాగుంది అని చెప్పాలి. అందరూ బాగుంది చెప్తున్నారు. మోర్ దాన్ దట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ ఐడియా వాట్ ఎవర్ ద రికగ్నేషన్. నేను ఎప్పుడు ట్రావెల్ అయితే చెన్నై నుంచి హైదరాబాద్కి అందరూ చెప్తున్నారు మీరు చాలా బాగా చేస్తున్నారు, బట్ మీరు ఎవరు, హూ ఈజ్ రథన్ అని అడిగినప్పుడు నాకు తెలుసు సార్ సాంగ్ మీకు ఐ ఫెల్ట్ సాంగ్ మీకు నచ్చిందా, మీకు నచ్చిందా అలే నవ్ ఓన్లీ ఐఎమ్ గెటింగ్ ఓకే మొహం కూడా తెలియాలి, ఫేస్ కూడా తెలియాలి. బట్ నాకు అది అవసరం లేదు సార్. సాంగ్ ఎవ్రీబడి కావాలి. అప్పుడు సింగర్లే మేకప్ వేసుకొని బయటికి రావడం కాదు, మ్యూజిక్ డైరెక్టర్లు కూడా మేకప్ వేసుకొని రియాలిటీ షోలు ఇవన్నీ చేయాలి. అప్పుడే బయటపడేది, అప్పుడే జనాలు తెలిసేది. నాకు తెలియదు సార్, నేర్చుకోవాలి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.